రామకృష్ణ గారు, నా పేరు వీడికెలా తెలిసింది? ఒళ్ళేలా ఉంది? నా పేరు గోపాలకృష్ణ, నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? తన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా కొప్ప కొల్లెట్లో కలిపా కదరా. నన్ను తింటారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతానుండు. తాళం వేసిన చాలు, తొందరగా రండి. మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదే. పోయి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడవే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రై రారా, వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. నన్ను వదిలో. ఎవరా పేరు వెళ్ళిస్తాం? నా మాట వినరా? నేను విన్ను. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభలేదు కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు ఏమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లలు చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రారా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా? ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేశావు ఒట్టేశావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే, రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే మన గొడవ అవుతుందా? తెలిస్తే నేను తప్పేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకు అంతా తొందరే. అది పాడికి నాన్నకి చెప్పేస్తుంటాడు. ఆంజనేయ, జానకి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి.